ఇక్కడ మాత్రం సారయ్య చేస్తాడు మొత్తం ఇక్కడ అప్పచెప్పిండ్రు ఈ మట్టుకు మొత్తం చెప్పిండు మేమైతే పెద్ద దిక్కు ఉన్నాం అందరికీ అన్ని చూసుకుంటున్నాం కాబట్టి ఇక మనకి అయిపోయింది ఒకటే ఇవాళ ఎమ్మెల్యే గారి పరువు మనం నిలబెట్టాలి మనం కంకి కూడలు గుర్తుకేసి లింగేష్ గారిని గెలిపిద్దాం మంచిగా చెప్పండి మాది ఏం లేదు మాది బాధ్యత నేను ఎమ్మెల్యే గారితో కొట్లాడి ఇల్లు స్థలాలు లేని వాళ్ళకు ఇల్లు స్థలాలు ఇప్పిస్తా ఎక్కడ కావాలంటే అక్కడ ఇద్దాం జైలుకు పోయినా పర్లే నేను మీకు ఇప్పించే బాధ్యత నాది పెన్షన్లు ఆపిన వాళ్ళకు పెన్షన్ చేపిస్తా ప్రతి ఒక్కరు చెప్తా నిజంగా నేను ఉత్తమ మాటలు చెప్తానేనాక వాస్తవంగా చెప్తాను కదా నేను మీ అందరూ కూడా ఈ ఒక్కసారి వాళ్ళు వచ్చి చెప్తారు ఇటేనో వాళ్ళు ఏదో చెప్తారు ఇవాళ వాళ్ళు ఏదో చేస్తారు ఏమని మేము మిషన్లు పంచుతున్నాం సైకిల్ అవి గవర్నమెంట్ ద్వారా వస్తాయి అవి కూడా మనకు ఇంటింటికి వచ్చాడు చేద్దాం దాంట్లో కూడా నేను పోరాడి చేపిస్తాం సారయ్య కూడా ఉన్నాడు కాబట్టి మేము అందరం కూడా చేద్దాం ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి పెన్షన్ కూడా ఇస్తలేదు చాలా మందికి తర్వాత పోతే ఇంకా కొన్ని ఉన్నాయి నిరుద్యోగ సమస్య కూడా ఉంది అవి కూడా మాట్లాడి పంపులు కూడా ఇంకున్నది ఇంకా మనకు ఈ యొక్క ముక్క పెట్టి ఇది చేద్దాం ప్రస్తుతానికి అది వచ్చేదాకా దీనికే కలెక్షన్ ఇచ్చి ఇక్కడ వేద్దాం దానికి కలెక్షన్ ఇచ్చి ఎలక్షన్స్ అది వచ్చేదాకా మాత్రం ఇక్కడ వేపిద్దాం ప్రస్తుతానికి ఇది అయిపోయినాక మీకు ఎటువంటి లేదు ఇవన్నీ అయితే ఈ ఒక్కసారి మాత్రం మనం దయచేసి ఎమ్మెల్యే గారి మాట విని చేద్దామక్క ఎవరి మాటలు నమ్మకండి అన్ని చెప్తాండ్రు ఏదో చెప్తాండ్రు ఎక్కడో పోయి ఆయన ఉన్నదైనా కాదు తెల్లలేత మనం ఇక్కడ ఉంటాం తమ్ముడు ఆ రోజు ఓటేసింది కదా తమ్ముడు నాకు చేపిద్దామంటే ఎమ్మెల్యే దగ్గర పోయి కొట్లాడి మేము ఇద్దరము నేను చేపించే బాధ్యత అది నేను చెప్తాను కదా ఒక్కసారి మాత్రం కంకి కూడలు గుర్తుకు ఓటేద్దాం ఎవరిని చెప్పినా గానీ వినొద్దు దయచేసి మర్చిపోకండి ఇంకా 3 సంవత్సరాలు సాంశీల సార్ ఉంటారు 3 సంవత్సరాలు కాబట్టి మనం ఏంది కంకి గొడవ 1వ నెంబర్ గుర్తు ఎర్ర కమిషన్ యువకుడు ఈసారి కొత్తగా ఆయన పోటీ చేస్తాడు కాబట్టి ఆయన గెలిపించాలి మనం